అందరికీ నమస్తే అండి. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం పొలం దగ్గర పని చేసుకుంటూ ఉంటాం కదా! అంటే వాటర్ పెట్టుకోవడం, బోరు అట్లా. సో, అలాంటప్పుడు ఒక అనుకోకుండా కొన్ని ఇన్సిడెంట్స్‌లు జరుగుతాయి. అందులో మాకొక ఇన్సిడెంట్ జరిగింది. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు గూడా యూజ్ అవుతది ఈ మెసేజ్. సో, మీరు గూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చని నేను ఈ వీడియో రికార్డింగ్ చేసి పెడుతున్నాను. అయితే మోటార్ ఉంది బాయిల. సో, దానికి సంబంధించిన స్టార్టర్ ఇక్కడుంది. ఓకేనా? ఇది ఫీజులు, ఇదేమో స్టార్టర్ ఇక్కడుంది. సో, ఇక్కడ నుంచి పోల్ నుంచి 3 ఫేస్ వచ్చింది. ఇక్కడ నుంచి వైరింగ్ ఎళ్తది మనకి. 3 కోర్ వైర్ ఎళ్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి మీకు బ్యాక్ కెమెరాలో కొన్ని చూపిస్తూ మాట్లాడతాను. ఇక్కడ నుంచి ఇలాగా కింద నుంచి ఇలాగ వైర్ ఎళ్ళింది. అలాగ బావిలోకెళ్ళింది వైరు. సో, మా మోటర్ ఎక్కడుంది అనేది గూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ నుంచి మీకు బావిలో అక్కడ కనిపిస్తది మోటర్. అక్కడ కిందుంది. ఓకే. ఆడ మోటర్ కిందుంది. సో, అయితే ఏం జరిగింది అనంటే, అనుకోకుండా ఇదంతా పత్తి ఉండే. ఇదంతా ఇక్కడ. ఆ కింద పొలం మాదే. సో, ఇక్కడ ఇదంతా పత్తి ఉండేది. పత్తి ఉంది కదా అని చెప్పేసి ఏం చేసాం, పత్తి అయిపోయిందని చెప్పి రోటివేటర్‌ని పిలిపించారు మా నాన్న వాళ్ళు. ట్రాక్టర్ రోటివేటర్ ఏపియనికి. రోటివేటర్ ఏపించినాక పిలిచారు. పిలిచిన తర్వాత బాగానే ఉంది. ఇదంతా బాగానే చేశాడు. ఈ స్తంభం దగ్గరికి వచ్చేవరకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మరి ఆయన చూసుకుండా తెలీదు, ఎలా అయిందో తెలీదు సంథింగ్. మొత్తానికైతే ఆ 3 ఫేస్ వైర్ ఉన్నదాన్ని రోటివేటర్‌లో ఎక్కించిండు. రోటివేటర్‌లో ఎక్కించే వరకు అది ఏమైపోయింది అనంటే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. రోటివేటర్ ఒప్పించే వరకే డ్యామేజ్ అయిపోయిందని ఇందాకొక వీడియోలో చెప్పాను కదా! సో, అది కొంచెం వేరే కాల్ వచ్చి వీడియో కాల్ వాయిస్ వీడియో కట్ అయింది. సో, ఇక మోటార్ మనం కింద నుంచి పైకి లాగిన అక్కడ ఉంటుంది మోటార్. సో, ఇలాంటి ప్రాబ్లమ్ ఎందుకొస్తదంటే రోటివేటర్ ఏసినప్పుడు అనుకోకుండానే రోటివేటర్ ఏసిండు. ఆ వైర్ కట్ అయిపోయింది. 3 ఫేస్ వైర్ కట్ అయిపోయిన తర్వాత మొత్తం మోటార్ షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. మోటార్ షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. మేము వైరింగ్ అంతా మార్చినాం. ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది అక్కడెక్కడ వైరింగ్ అంతా మార్చిన తర్వాత ఫీజులు పెట్టి మోటార్ ఆన్ చేసినాం. అక్కడ ఉంటుంది మాది. ఇదేమో వాటర్, ఫుట్బాల్ ఏమో అక్కడ పొలంకి ఉంటుంది. ఫీజులు పెట్టి ఆన్ చేస్తే వాటర్ పోస్తుంది. ఒక 5 నిమిషాలు ట్రిప్ అవుతుంది. 5 నిమిషాలు ట్రిప్ అవుతుంది. ఏందా అని స్టార్టర్ సర్వీస్ చేయించినాం. అన్నీ చేయించినాం. అన్నీ చేయించినా కూడా ఒక 5 సెకండ్స్ వాటర్ పోయడం, అక్కడ స్టార్టర్ ఏదైతుందో అది ఆ మ్యాగ్నెటిక్ వదిలేయడం ఇలా జరుగుతుంది. సో, ఇలాంటి టైంలో మీరు కూడా తీసుకోవాల్సిన ఆలోచన ఏంది అంటే గెస్ చేయాల్సింది ఫస్ట్ మోటార్ దగ్గర ఉన్న వైరింగ్ చెక్ చేసుకోవాలి. వైరింగ్ ఏమైనా డ్యామేజ్ అయిందా ఏదైనా అనేది చెక్ చేసుకోవాలి. అన్నీ బాగానే ఉన్నాయి. పిరిపి అట్లనే ట్రిప్ అవుతుంది అని అంటే మోటార్ ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ మనం మోటార్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. జాగ్రత్తగా పొలం దున్నించేటప్పుడు కానీ ఏది కానీ చేసుకునేటప్పుడు చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.